హలో నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు అందరూ అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి సామాన్య జనాలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎల్ఆర్ఎస్ గురించి. అప్పట్లో ఎల్ఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చింది. దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకుంది. రెగ్యులరైజేషన్ కోసం మిగతా ఫీజు వసూలు చేస్తామని కూడా చెప్పారు. కాకపోతే అప్పుడే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పక్కన పడేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. కాకపోతే అప్పటికే దాదాపు 25 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి. ఆ ఎల్ఆర్ఎస్ గురించి ఎటు తేలక చాలా ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళైతే అగమ్య గోచరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను క్లియర్ చేస్తాం ఒక 3 నెలల్లో అని చెప్తుంది. ఇంతకీ మరి ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ఈ క్లియర్ చేయడంలో ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎందుకు తేవాల్సి వచ్చింది, ఇవన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తిరుపతి రెడ్డి గారు. నమస్కారం అండి తిరుపతి రెడ్డి గారు. నమస్తే ప్రదీప్ గారు. అసలు ఏంటి ఎల్ఆర్ఎస్ అంటున్నారు? అప్పట్లో 4 ఇయర్స్ అనుకుంటా కదా సార్ తిరుపతి రెడ్డి గారు? 4 ఇయర్స్ అదే 4 ఇయర్స్ బ్యాక్ ఎల్ఆర్ఎస్ గురించి వచ్చింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎఫెక్ట్ పడే వరకు దాన్ని తీసి పక్క పెట్టినట్టున్నారు. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే ఎల్ఆర్ఎస్ స్కీమ్ అసలు వేస్ట్, అనవసరంగా జనాల మీద భారం వేస్తున్నారు అన్నారు. సరే, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఎల్ఆర్ఎస్, ఎందుకు చేయాలి ఎల్ఆర్ఎస్, ఎందుకు చేయాల్సి వస్తుంది? నీ యొక్క గవర్నమెంట్ నుంచి, అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అనుమతి లేకుండా లేఅవుట్లు చేసి అవి రిజిస్ట్రేషన్లు చేసినటువంటి వాటికి మేము ఇంత ఫీజు కడితే, అంటే గవర్నమెంట్కి ఇంత ఫీజు చెల్లిస్తే మేము దాన్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. అప్పట్లో ఇది ఒక దుమారంగా మారిపోయింది. దాదాపుగా 8,000 నుంచి. అంటే ఒక చిన్న డౌట్ అని తిరుపతి రెడ్డి గారు, మీరు చెప్పారు అసలు రెగ్యులర్ అంటున్నారు. అంటే ఇర్రెగ్యులర్ దానే రెగ్యులర్ చేస్తారు. ఇర్రెగ్యులర్ అయినప్పుడు అసలు రిజిస్ట్రేషనే కావద్దు కదా? ఇప్పుడు రెగ్యులరైజేషన్ కోసము అప్లై చేసుకోండి, ఫీజులు కట్టండి అని చెప్పిండ్రు. 8,000 నుంచి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్, ఒక 10 సంవత్సరాలు పాలించినటువంటి 2020లో ఏదైతే గవర్నమెంట్ ఉందో అది తీసుకున్నది. అది అయిపోయింది. దాని పేరు చెప్పుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఎల్ఆర్ఎస్ పేరు, ధరణి పేరు బాగా ఉపయోగపడ్డాయి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరూ ఎల్ఆర్ఎస్ క్లియర్ కాకపోవడము, ఈ యొక్క ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోవడం వల్ల ఎల్ఆర్ఎస్ను ఎత్తేస్తున్నటువంటి కాంగ్రెస్, ధరణిని ఎత్తేస్తామన్నటువంటిది కాంగ్రెస్, అదే ధరణి అప్లికేషన్లు ఇప్పటికీ అలాగే పెట్టుకుంది. ధరణి ఎత్తేస్తున్నారు కదా? లేదండి, అంటే ధరణిలో ఉన్నటువంటి ఇప్పుడు ధరణి మొత్తాన్ని ఎత్తేస్తా అని చెప్పింది ఫస్ట్. ఇప్పుడు కొత్త ఆర్ఆర్ చట్టం అని ఏదో అన్ని చేస్తున్నాడు. నువ్వు అదే సారాని కొత్త సీసాలో వస్తున్నావు, అంతే. పాత సారానే కానీ కొత్త సీసాలో వస్తున్నావు. కొత్తల సీసాలో పోసినందుకు మళ్ళీ చలాన్లు కట్టించుకుంటున్నావు, మళ్ళీ పైసలు కట్టించుకుంటున్నావు. వాడు 8,000 కోట్లు దొబ్బుకో తిన్నాడు, ఓ 10,000 కోట్లు దొబ్బుకో తిన్నాడు. ఈయన కూడా గవర్నమెంట్ కోసం 10,000 కోట్లు కట్టండి నా కోసం అని చెప్తున్నాడు. కానీ ఈ బురద తల్లినందుకు జనాలు నమ్మిండ్రు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేటువంటిది వీళ్ళని నమ్మి ఓట్లేసిందండి. కానీ ఈరోజు నీవు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అనుకో. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తి, రియల్ ఎస్టేట్ తెలిసినటువంటి వ్యక్తి అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఎల్ఆర్ఎస్ మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ మొత్తం క్లియర్ చేస్తాము అని చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు పడుతుంది. మార్చి నుంచి ఆగస్టు వరకు వచ్చినాము. ఆగస్టులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని ముందరకు జరపాలి. మళ్ళీ 3 నెలల్లో మొత్తం క్లియర్ చేయాలని చెప్పాడు. అంటే మార్చి 31 తారీఖు కల్లా మొత్తం క్లియర్ చేయాలని చెప్పింది ఎవరు? ఇప్పుడున్నటువంటి సీఎంఏ. మళ్ళీ 3 నెలల తర్వాత కూడా మొత్తం క్లియర్ చేయాలని చెప్పింది ఎవరు? ఇప్పుడు అంటే ఇట్లా ఎన్ని రోజులు ముందరికి గడుపుకుంటూ పోవాలి జనాలు. అంటే ఆ ఎల్ఆర్ఎస్ వల్ల ఎవరికి లాభం? గవర్నమెంట్కి లాభం అవుతుందా? అక్కడ ప్లాట్లు అంటే తెలియక ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తున్నాం, వెంచర్లు వేస్తారు, ఊర్లలో వేస్తారు. అక్కడ కరెక్ట్ అంటే ఒక నామ్స్ ప్రకారం 30 ఫీట్ రోడ్ వదలరు, 20 ఫీట్ రోడే వదులుతారు. ఓ పార్కు ప్లేస్ వదలాలి, వాళ్ళు వదలరు. అట్లా చాలా ఉంటాయి. సెట్ బ్యాక్ అంటారు, ఇంకేవేవో చాలా వదిలేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చూసుకుంటే విపరీతమైనటువంటి అవకతవకలు జరిగినాయి. చెర్లని, కాలువలని, ఇక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేసేసి
లేఅవుట్ అనాథరైజ్డ్ లేఅవుట్ లేచి అవును ఇప్పుడు అవన్నీ అనాథరైజ్డ్ రెగ్యులరైజ్ చేస్తారు అని అంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి వాడు లేఅవుట్ వేస్తే వాడు ప్లాట్లు అమ్మితే దానికి ఎంఆర్ఓ కానీ సబ్ రిజిస్టర్ కానీ సంతకాలు పెట్టి దాన్ని అమ్మిన తర్వాత మీరు దాన్ని ఉన్నందుకు ఇంత చలానా కట్టండి, ఆ చలానా కడితే మేము మీకు అంటే గవర్నమెంట్ భూమి అయిన పర్లేదు చలానా కడితే మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ భూమి అయినా సరే రెగ్యులరైజ్ చేస్తాం. ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక 3 ఫేజులు ఉన్నాయి. ఆ 3 ఫేజులల్లా ఒక ఫేజ్ మొత్తం గవర్నమెంట్లో ఉన్న సంబంధించి ఏమేమి ఉన్నాయి, దాని పక్కన నాలా ఉందా, ఏముంది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలనేటువంటిది ఒక ఫేజు, దాని తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఫేజు, దాని తర్వాత కలెక్టర్లకు ఒక ఫేజు, ఈ కలెక్టర్ల ద్వారా జరిగేటువంటిది రెవెన్యూ సిస్టమ్ ద్వారా జరిగేటువంటి ఒక ఫేజ్, అంటే ఈ విధంగా 3 ఫేజులుగా డివైడ్ చేసిన దాన్ని. ఈ 3 ఫేజులు మొత్తం కంప్లీట్ అయ్యేలోపు ఇంకో 1-2 సంవత్సరాలు పడుతుంది. అంటే సగటున ఎంత భారం పడవచ్చు? ఇప్పుడు నేను ఒక 200 గజాల ప్లాట్లు తీసుకున్నాండి, తిరుపతి రెడ్డి గారు జిహెచ్ఎంసీకి దగ్గర ఉంది, ఎంత భారం పడవచ్చు? మార్చి 31వ తారీఖు నాడు ఈ యొక్క దీన్ని క్లియర్ చేస్తామని చెప్పి ఒక ఐటెం వచ్చింది మార్చి 31లో. ఆ ఐటెం ప్రకారం అంటే ఒక పేపర్లో ఒక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఒకటి వచ్చింది. ఆ సబ్జెక్టును చూసుకుంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు 8,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి సమకూర్చేటువంటి అవకాశం ఉన్నది. మన అప్లికేషన్ చూసు 25 లక్షలు దాదాపు పైచులుకున్నాయి. 25 లక్షల పైచులకు ప్లాట్లకు సంబంధించి ఖచ్చితంగా చేయాల్సిందే. అందులో కొన్ని ప్లాట్లు ఉన్నాయి, కొన్ని లేఅవుట్లు ఉన్నాయి. లేఅవుట్లో ప్రకారం చేసుకుంటే 10,000 రూపాయలు కట్టించుకున్నాడు, ఒక్కొక్క ప్లాట్కి కట్టండి 1,000 రూపాయలు కట్టించుకున్నాడు. అదే విధమైనటువంటిది సెకండ్ ఫేజ్లో కూడా నువ్వు ఎంత ఫీజు పెడతావో తెలియదు. ఇప్పుడు 1,000 రూపాయలు పెడతావా, 10,000 పెడతావా, 20,000 పెడతావా, లేక రిజిస్ట్రేషన్లు చేస్తావా? ఓకే, కట్టించుకున్నాక ఎవరో ఒక మేధావి ఏం చేస్తాడు, కోర్టుకు పోయినప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. నీవు కోర్టును కాదని నీవు రిజిస్ట్రేషన్లు చేస్తే కోర్టు ధిక్కారం కేసు పడుతుంది. మళ్ళీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది, హైకోర్టులో 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు నీవు కట్టించుకున్న కూడా అవి రిజిస్ట్రేషన్లు అయితే అని నమ్మకం నాకు లేదు. ఇప్పుడు ఇవన్నీ రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి కదా ఎల్ఆర్ఎస్ లేక. గత 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆగిపోయి నానా కష్టాలు పడుతున్నారు, నానా ఇబ్బందులు. ఇప్పుడు వాటిని రిలీజ్ చేస్తే చాలా మంది అమ్ముకుంటారు, వేరే అంటే సెకండ్ సేల్ అవుతుంది, థర్డ్ సేల్ అవుతుంది, గవర్నమెంట్కి లాభం కదా. అట్లయినా కానీ గవర్నమెంట్కు లాభమే, కానీ కొన్నోళ్ళకు కూడా లాభమే కదా. కొన్నోళ్ళకు లాభమే, గవర్నమెంట్కు లాభమే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పాను, నాలాలు ఊడ్చేసి రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, చెరువులు కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. చెరువులు కబ్జా చేసినవి, నాణాలు కబ్జా చేసినవి, అనాథరైజర్గా చేసినవి, గుంజుకొని చేసినవి, మంచివి అనేటువంటిది దాన్ని ఒక లెక్క తీయడానికి 4 ఏళ్ళు పట్టింది అధికారులకు. ఇప్పటికీ దానిపైన లెక్కలు లేవు, పత్రాలు. మళ్ళీ 3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. ఇది తీరే సమస్యనే కాదు, దీని ఎటువైపుగా చూసుకున్నా కూడా ఒకవేళ సమగ్రంగా చర్య చేపట్టకపోతే మళ్ళీ ఈ యొక్క అది మొదటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రాబ్లం అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా, అప్పుడు మేము ఎల్ఆర్ఎస్ చేస్తే ఫ్రీగా చేయండి, డబ్బులు తీసుకోకుండా అని కూడా చెప్పారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు అదే డిమాండ్ను బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అండి ఏ గవర్నమెంట్ ఉంటే దాన్ని ఒత్తాసు పలకడం అధికారులు కూడా, ఏ గవర్నమెంట్ ఉంటే దానికి సుముఖంగా ఈ యొక్క మీడియా మాట్లాడడం, ఇదంతా జరుగుతున్నా మనం చూస్తున్నదే. ఆ రోజు ఈ రోజు ఫ్రీగా చేయండి అన్న వాళ్ళే కదా ఆ రోజు అధికారం ఉన్నాం. అలా ఆ రోజు ఆ తెలివి లేకపోయిందా మరి? ఓకే, ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఓడగొట్టి మీకు ఇచ్చింది? ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు, ఎవరికి వినట్లేదనే కదా, జనాలకు నష్టం జరుగుతుందనే కదా వాళ్ళని ఓడగొట్టి మిమ్మల్ని ఎక్కించింది. ఇప్పుడు రేపు ఇదే విధంగా జరిగితే మిమ్మల్ని ఓడగొట్టరా జనాలంతా తిక్కొల్లా? ఓకే, నీవు ఏదైతే చేస్తావో నేను అదే చెప్తున్నానని చెప్తున్నావు. కానీ జనాలకు సంబంధించి నువ్వేం చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు అనే క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది, అధికారుల పైన కూడా ఉంది. అధికారులు నామమాత్రంగా ఫీజులు కట్టించుకోవడం, దొబ్బేయడం, మళ్ళీ మోసం చేయడం, మళ్ళీ కట్టించుకోవడం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కాకపోతే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు వేరే గవర్నమెంట్ వస్తే మళ్ళీ కట్టమంటున్నాడు. అంటే జనాలు ఈ విధంగా ఎన్ని రోజులు ముందరికి వెళ్ళాలి? కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 5 years 6 years బ్యాక్ ప్లాట్లు కొని ఉంటారు. అవును, చాలామంది. అంటే ఈ ప్లాట్లు ఇక్కడ ఊర్లలో కొనేటోళ్ళు కానీ, చిన్న మున్సిపాలిటీలలో కొనేటోళ్ళు కానీ బాగా రిచ్ కిడ్స్ అయితే ఉండరు. మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు రూపాయి పోగేసుకొని పిల్ల పెళ్లికో, లేకుంటే పిల్లగాని చదువుకో, దేనికోసమో, చదువుల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, లేకుంటే అది అమ్ముకొని మంచి ప్లేస్ దగ్గర ఇంకా ఇల్లు కట్టుకుందామన్నా దానికోసమే కొని ఉంటారు అవన్నీ కూడా ప్లాట్స్. ఇప్పుడు అవన్నీ రిజిస్ట్రేషన్ కాకుండా అయిపోయినాయి. అవును, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేస్తే వాళ్ళందరికీ లాభమే కదా. సరే, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు 10 రూపాయల 20 రూపాయల కట్టుకుంటాము,
మా ప్లాట్లను క్లియర్ చేయండి, చేసి అమ్ముకుంటాము, అమ్ముకొని బయటపడతాం అనే స్టేజ్లోకి వచ్చి జనాలు కట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు, కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు కట్టేటువంటి పద్ధతిలో మున్సిపాలిటీకి ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ కేటాయిస్తున్నావు, జిహెచ్ఎంసీకి ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తున్నావు, గ్రామ పంచాయతీకి ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తున్నావు. ఇప్పుడు ఇంతకుముందుకు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని పల్లెటూర్లలో చూసుకుంటే ఈ రోజు ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రేటు ఈ రోజుకు ఒక 10 రెట్లు పెరిగిపోయిందండి. అదే ప్లాట్ 10 రెట్లు పెరిగిపోయింది. వాడు ఆ రోజు 10,000 రూపాయల, ఆ రోజు 2,000 రూపాయలకు ఉన్నటువంటి గజం ఈ రోజు 20,000 రూపాయలు అయింది. అవును, ఈ రోజు 20,000, అసలు 20,000 తక్కువ ఎక్కడ లేదు ప్రస్తుతానికి దీని సరౌండింగ్, జిహెచ్ఎంసీ సరౌండింగ్లో. అటువంటి ప్లాట్కు నువ్వేం చేస్తావు? వాడు నిజంగానే ఆ 2,000 పెట్టుకున్న ప్లాటు నాలాను మూషో లేక చెరువును మూసో కట్టినాడు అనుకోండి, వాడు ఆ రోజు 2,000 కట్టి ఈ రోజు 20,000 పోతున్న ప్లాట్ని వాడు ఏం చేసుకోవాలి, ఏం చేయాలి? దాన్ని అసలు ఈ జనాన్ని మోసం చేసిన పైన ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి? జనాన్ని మోసం చేసి కట్టించుకున్నాడు. అవును, వీళ్ళని ఇబ్బంది పెడతావా, అమ్మినోని ఇబ్బంది పెడతావా, ఆర్డర్ ఇచ్చినోని ఇబ్బంది పెడతావా? ఎంఆర్ఓకి తెలియకుండా ఒక గ్రామ పంచాయతీలో లేఅవుట్ వేస్తారా? ఒక ఎంపీడీఓ తెలియకుండా గ్రామ పంచాయతీలో లేఅవుట్ పడుతుందా? ఇప్పుడు ఎవరి మీద ఏం చర్యలు తీసుకోరు కదా, వాళ్ళు ఓన్లీ రెగ్యులరైజ్ చేసి వదిలేయాలి. అంతే, రెగ్యులరైజ్ చేసి వదిలేయాలంటే ఇప్పుడు ఇప్పుడు నాలాలు మూసి చెరువు మూసి కబ్జాలు చేసిన గవర్నమెంట్ పొలం కబ్జాలు చేసి, సరే అది 10% ఉండొచ్చు. 10% కన్నా ఎక్కువనే ఉంటుంది హైదరాబాద్ సరౌండింగ్ లో. ఓకే, మరి వాళ్ళ కోసము ఏం చేస్తావు? చాలా క్లారిటీ లేదు కదా. చాలా ఇప్పుడు క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తావు? మరి అన్నది కరెక్టే తిరుపతి రెడ్డి గారు. ఈ చెరువులు నాలాలు కబ్జాలు చేసిరు, అక్కడ కూడా లేఅవుట్లు వేసిరు, వాటిని ఎట్లా రెగ్యులరైజేషన్ చేస్తారు అంటున్నారు మీరు. అవును, ఓకే, దాన్ని ఒప్పుకుందాం. వాటిని వదిలేసి మిగతావన్నీ అయితే చేసుకోవచ్చు కదా. మిగతావన్నీ చేస్తావు, కరెక్టే. మిగతావన్నీ చేయడానికి కూడా కొన్ని రకాలైన ఇప్పుడు రూల్స్ అనేటువంటి నీకు నాకు సేమ్ ఉండాలండి. ఎక్కువనో తక్కువనో ఒకటో రెండో ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చి మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే, హైదరాబాద్లో ఉన్న నీళ్ళు ఇచ్చి కరీంనగర్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే, అందరికీ వాటర్ సప్లై అనేటువంటిది కావాలి. అందరికీ రెగ్యులరైజేషన్ అనేటువంటిది ప్రతి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమే. ఈ రెగ్యులరైజేషన్ అనేటువంటిది రాష్ట్రం మొత్తం ఒకే విధంగా ఒకటేసారి జరగాలనేటువంటిది కూర్చున్నాడు. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి అంటే, గత 6 నెలలు 7 నెలలు కోసం గవర్నమెంట్ వచ్చి 6 నెలలు 7 నెలల నుంచి అసలు దానిపైన ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చిందాడు ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ 3 నెలలు పెట్టినావు గ్యాప్. అంటే ఈ 3 నెలల్లో ఉన్నది లేకుండా ఉన్నది పోతుందా? ఇంతకుముందుకు వాడు 2004 సంవత్సరాల నుంచి అదే అధికారులు ఉన్నారు కదా. ఓకే, గవర్నమెంట్ అంటే మారిండదు కానీ అధికార వ్యవస్థ అయితే అదే కదా. అవును, ఆ వ్యవస్థలో ఏం చేసిండ్రు జనాలకు చెప్పట్లేదు నువ్వు అప్పటి నుంచి. ఆ వ్యవస్థలో ఓకే వాళ్ళు పాడు చేసిండ్రు, వాళ్ళు ఖరాబ్ లేపిండ్రు, టీఆర్ఎస్ అనేటువంటిది నాశనం చేసింది కాబట్టి వాళ్ళని దించేసి నేను ఎక్కించిండ్రు. నీవు ఆ కుర్చీ పైన కూసినప్పటి నుంచి ఇంతవరకు ఏం చేసినావు? మరి ఎక్కడైనా జనాలను మభ్యపెట్టడానికే తప్ప దీనిపైన ఎలాంటి క్లారిఫికేషన్ ఉన్నటువంటి నాయకులకు కానీ ఉన్నటువంటి అధికారులకు కానీ ఎవరికి లేదు. మరి ఇంత చెప్తున్నారు, ఎల్ఆర్ఎస్ కావాలన్నా వద్దా? ఎల్ఆర్ఎస్ అనేటువంటిది కాకపోతే చాలా మంది ఉరేసుకొని చనిపోయేటువంటి పరిస్థితి. ఓకే, ఒక డిగ్రీ చదువుకున్న నిరుద్యోగి, ఒక ఇంటర్ చదువుకున్న నిరుద్యోగి, వాళ్ళు ఎక్కడో దగ్గర చిన్న ప్లాట్లు అమ్ముకుంటూ మధ్యవర్తిత్వం చేస్తూ 4 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. గత 4 ఏళ్ల నుంచి అది లేకుండా పోయింది. ఎంతమంది జిహెచ్ఎంసీ పరిధిలో డిటిసిపి లేఅవుట్, గ్రామ పంచాయతీ పరిధిలో డిటిసిపి లేఅవుట్లు వేసి ముడా లేఅవుట్లు వేసి అమ్ముతారు. ఈ లేఅవుట్లకు కట్టేటువంటి బిల్లు మొత్తం అప్పుడు జనాలపైన భారం పడ్డది. జనాలు ఏం చేసిండ్రంటే తెలివిగా ఈ లేఅవుట్లు చిన్న లేఅవుట్లు చేసి అందులో ప్లాట్లు కొనేసుకున్నారు తక్కువగా. ఈడ 10,000 రూపాయలు ఉంటే 5,000కే దొరుకుతుంది దాని పక్కన, ఈడెందుకు కొన్నదని కొనేసిండ్రు. గ్రామ పంచాయతీ లేఅవుట్ కొనేసిండ్రు. కొన్నప్పుడు వాళ్ళు ఈ 5,000కు నోచుకోక ఇక్కడ ఈ డబ్బులు పెట్టలేక ఇది కొనుక్కున్నారు. ఇప్పుడు పెట్టిన 5,000 కూడా ఇప్పుడు ఒక పిల్ల పెళ్లికో కానీ లేక ఒక బిడ్డ పెళ్లి, ఒక ఆడబిడ్డ పెళ్లి కోసం దాచుకున్నటువంటి డబ్బులతో ప్లాట్ కొనింటారు. ఒక పిల్లగాడు పెద్దగా అవుతుంటే వాడు బయట దేశం వెళ్ళాలంటే అది అమ్ముకొని బయట దేశం పంపించవచ్చు నా కొడుకునని కష్టపడి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేటువంటి ఒక వ్యక్తి ప్లాట్ కొని ఉంటాడు. గత 4 ఏళ్ల నుంచి ఇటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడింటారు. ఆ ఇబ్బందులను సరి చేసేటువంటి బాధ్యత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది. చేస్తున్నాం అని చెప్తున్నాం కానీ చేసింది ఏం లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ఎల్ఆర్ఎస్ అనేటువంటిది రావాల్సిందే. నీవు ఎంత త్వరగా ఈ ఎల్ఆర్ఎస్ అనేటువంటిది మనం చేయగలిగితే, దాన్ని రెగ్యులరైజ్ చేయగలిగితే అంత అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యవస్థ డెవలప్ అయ్యేటువంటి అవకాశం. వాడు అమ్ముకుంటేనే ఇంకోటి కొంటాడు. అంతే, డబ్బు సర్క్యులేట్ డబ్బులు సర్క్యులేట్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది.
దీనిపైన దృష్టి సారిస్తే బాగుంటుందని నా యొక్క ఖచ్చితంగా దీనిపైన అతి త్వరగా దృష్టి సారించాలి. ఇది 3 నెలలు 4 నెలలు ఇంక ఇది సంవత్సరాలు గడుపుకుంటూ పోయానుకో గవర్నమెంట్కు లాసు, ఇటు జనాలకు లాసు. జనాలకు అంటే ఇబ్బంది లేని వాళ్ళకి ఏం లాస్ లేదండి. ఇప్పుడు ఎవరైతే ఒక్కొక్క ప్లాట్ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ కొన్ని 100 ఎకరాలు లేఅవుట్లు వేయబడ్డాయి, కొన్ని 100 లేఅవుట్లు ఉన్నాయి. ఆ 100 లేఅవుట్లు కొంతమంది భూములు అప్పులు తెచ్చి కొని లేఅవుట్లు చేసిండ్రు. తరువు ఉన్న సౌకర్యాలు ఏముండరు, ఎంతో కొంత లాభం వస్తుందని అప్పులు తెచ్చేసిండ్రు. గత 4 ఏళ్ల నుంచి వాడు అప్పులకు మితిలు కట్టిననే సరిపోదు. ఇప్పుడు ఆ లేఅవుట్ అమ్మితేవాడు 4 ఏళ్ల నుంచి తెచ్చినటువంటి అప్పులకు మితిలు కట్టిన కూడా సరిపోదు ఇప్పుడు అమ్మితేవాడు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన బాధ్యత, ప్రతి ఒక్కరిని సరిదిద్దాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన. అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన బాధ్యత కూడా జనాలపైన ఉంటుంది కాదన్న. కానీ ఆల్రెడీ తప్పు జరిగిపోయిన తప్పును మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరి చేయాల్సిన బాధ్యత ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పైన ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా ఎల్ఆర్ఎస్ అనేటువంటిది క్లియర్ చేయాలి. దీన్ని క్లియర్ చేస్తేనే చాలామంది డబ్బు సర్క్యులేట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదే అండి, ఎల్ఆర్ఎస్ అనేది కంపల్సరీ చేయాలి. కాకపోతే ఆ ఫీజులు కొంచెం జనాలు భరించేటట్టు ఉండాలి. దాంతోపాటు అక్రమ లేఅవుట్లు ఎక్కడ నేసిరో సరే, అక్రమం అంటే చెరువులు కబ్జా చేసి కానీ నాలాలు కబ్జా చేసి కానీ ఎక్కడైనా లేఅవుట్లు వేసింటే వాళ్ళ మీద చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా వాళ్ళకైతే శిక్షలు కూడా పడాలి అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. చూద్దాం మరి ఎల్ఆర్ఎస్ మీద గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, ఎప్పట్లోగా పూర్తి చేస్తుంది, దానికి ఎంత ఫీజు పెడుతుంది అనేది మనకు త్వరలోనే తెలియబోతుంది. మరి చూద్దాం. థ్యాంక్ యూ జిందగీ మీడియా.